వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు చందన. ముందుగా హెడ్లైన్స్. క్రీడలు శారీరక మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడతాయి. మంత్రి వేణుగోపాలకృష్ణ. భావితరాల వారికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన జంగా జాన్సన్ ఆదర్శనీయులని, వారు జీవించి లేనప్పటికీ వారి పేరున ఈ రోజు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం పట్ల నిర్వాహకులను అభినందిస్తున్నట్లు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ అన్నారు. రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరం బాలుర పాఠశాల నందు నిర్వహించిన ఏబిసిసి ఫెస్టివల్ జంగా జాన్సన్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ, స్థానిక నాయకులు సతీష్ చంద్ర స్టాలిన్, గిరిజాల బాబు, చిన్నిలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ, దక్షిణాది రాష్ట్రాలలో సంక్రాంతి పండుగ గ్రామీణ సాంప్రదాయ నేతృత్వంలో పెద్ద పండుగని అన్నారు. క్రీడలు శారీరక మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడతాయని, నేడు యువత క్రీడల పట్ల ఆకర్షితులై విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల కార్యక్రమం ప్రవేశపెట్టిందన్నారు. ప్రతి క్రీడాకారుడు దేశం కోసం ఆడుతూ సమాజ హితం, సమాజ శ్రేయస్సు కోరుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు సతీష్ చంద్ర స్టాలిన్, గిరిజాల బాబు, చిన్ని, దొంతం శెట్టి, వీరభద్రయ్య, ఈలి గోపాలం, ఎస్ సూరిబాబు, ఎన్వి శేఖర్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. ముందు తరాల వారికి అందించాలని, ఏదైతే తన జీవించి లేకపోయినా కూడా స్ఫూర్తిని రగిల్చిన వాడు నిజమైనటువంటి చిరంజీవి. ఆ చిరంజీవి మొత్తాన్ని పొందినటువంటి జాన్సన్ గారు, వారి పేరున క్రికెట్ టోర్నమెంటు మనం జరుపుకుంటున్నాం. ఇవాళ యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఈ పండుగ నెల అంటే సంక్రాంతి అంటే గ్రామీణ సాంప్రదాయాలకి ఒక పెద్ద పండుగ. ఆ సందర్భంలో యువత అంతా కూడా క్రీడల పట్ల ఆసక్తులు కావాలని ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం జరుగుతున్నప్పటికీ కూడా మీరందరూ జాన్సన్ గారి ఫాలోయర్స్గా, అభిమానులుగా, ఆయన ప్రేమించే వ్యక్తులుగా ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అనేటువంటిది మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా మీరు పిలిచినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇలా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మీరు చెప్పిన టైం కంటే ముందుగానే నేను వచ్చాను, మీరే కొద్దిగా ఆలస్యం చేశారు. గెస్ట్ ఆలస్యం అవ్వకూడదు కనుక ఇట్స్ రియలీ గ్రేట్ థింగ్. జాన్సన్ గారి జీవితం చిరంజీవి తత్వాన్ని పొందింది. ప్రతి సంవత్సరం పండగ సమయంలో ఆయన పేరు స్మరించుకోవడమే మనం అందరం ఆయనకి ఇచ్చేటువంటి ఘనమైనటువంటి నివాళి. అది కూడా 10 మంది స్ఫూర్తిని పొంది క్రీడాకారులుగా మారటం. క్రీడాకారులుగా మారటం అంటే సమాజంలో వక్రీకరణ, అంటే ఏదైతే సమాజ హితానికి తప్ప, సమాజ శ్రేయస్సుకు తప్ప సమాజంలో చెడు గురించి ఆలోచించేటువంటి ఆలోచన ఉండదు. క్రీడాకారులు గొప్పతనం. సో ఇవాళ అందరూ కూడా ఏంటి, ఆయన స్పోర్ట్స్ కోటాలో జాబ్ సంపాదించాడు. పోలీస్ డిపార్ట్మెంట్లో స్పోర్ట్స్ కోటాలో సంపాదించడమే కాకుండా మిగిలిన వారికి ఆదర్శమయ్యాడు. ఇప్పుడు మన సమాజం అంతా కూడా ఏంటంటే ఈ తరహా ఆసక్తితో తగ్గిపోయి వేరే తరహా ఆసక్తికి వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళే అనుకునేటువంటిది. కానీ అందరికీ కూడా ఇది ఒక ఆదర్శం, ఒక ఎగ్జాంపుల్. ఎందుకంటే తను స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సంపాదించడానికి చేసినటువంటి కృషి, స్పోర్ట్స్ కోటాలో ఇక్కడే వార్డర్గా పనిచేయడం, జైల్లో, తర్వాత ఏదో కారణాల చేత అకాల మరణం చెందటం, అయినా కూడా వారితో కలిసి పనిచేసిన అందరూ, లేకపోతే వారితో కలిసి తిరిగిన అందరూ, వారిని స్ఫూర్తిగా తీసుకున్న అందరూ ఈ టోర్నమెంట్ నిర్వహించడం అనేటువంటిది రియల్లీ మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా, అంటే ఆయన ఏ లోకాన్ని ఉన్నా మనల్ని అందరినీ దీవిస్తాడనేటువంటిది ప్రధానమైనటువంటి నా నమ్మకం. అది రగించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలు
బాబు టాస్ చేస్తున్నారు మంత్రివర్యులు. ఇలా ఉండు రాకండి. ఏమండి తమ్ముడు అనుకుంటు